ఎంత ఇది చేసినా రాడు కదా, పిల్లలైతే ఆగం కదా, భార్య పిల్లలు. ఇప్పుడు వాళ్ళ బాధ్యత ఎవరు తీసుకోవాలి, ఎవరు చూస్తారు? ఎప్పుడైనా వచ్చి ఇక్కడ చూసేదా పిల్లలు? ఇది తెలియదు, వస్తుండే పోతుండేమో తెలియదు. ఎక్కువ మేము కూడా ఎక్కువ రాకపోతుంటిమి. సొంత అంటే మా తమ్ముడే చిన్నాన్న కొడుకు. చిన్నప్పుడు ఉమ్. మీతోటి మాట్లాడుతున్నారు ఎప్పుడైనా? ఎప్పుడైనా బయట ఫంక్షన్లలో పోతే కలిస్తే మాట్లాడేది. కలిస్తే మాట్లాడేది. మేము కూడా అయినా కలిసినా కానీ బాగున్నవారా, పిల్లలు బాగున్నారా అంటే అక్క బాగున్నారు, మీరు బాగున్నారా, మీ పిల్లలు బాగున్నారా అనేది. వాడికి ఏమైనా పని పని షూటింగ్ వెళ్ళాలక్క, నాకు షూటింగ్ ఉంది, నేను వెళ్ళాలని అంటుండే కానీ ఎప్పుడు రాలేదు. అంటే ఇట్లా పెళ్ళైన తర్వాత ఎన్ని రోజుల తర్వాత ఇట్లా మాట్లాడుతున్నారు? ఇక అది మనకు తెలియదు. మాకు ఇప్పుడు ఈ మధ్య నేను చనిపోయినాకనే ఇదంతా మాకు బయటపడ్డది కానీ మాకు తెలియదు. మాకు ఎవరు తెలియదు, వివరాలు అయితే తెలియదు. తెలియదు, ఏ వివరాలు తెలియదు. మాకు మంచిగా ఉన్నారనే తెలుసు కానీ ఇంత అని మాకు తెలియదు. కానీ పిల్లలకైతే చాలా అన్యాయం చేసిండు, పిల్లలకు భార్యలు అట్లా. ఇక ఆయన రావడం చూసుకుంటారండి వాళ్ళు. ఇక ఇంకా ఇంకా ఆలోచించలేదు కదా, ఇప్పుడు ఎవరు చూసుకుంటారు? ఇక వాళ్ళ భార్యని చూసుకోవాలా, ఇంకా కన్న తల్లి చూసుకోవాలి, ఏం చేస్తుంది? ఇక అంటే ఏమన్నా పైసలు ఎంత కూడా పెట్టుకున్నట్టు ఇదంతా ఏమన్నా తెలియదు, మాకు తెలియదు. ఇక లోపల మాకు తెలియదు కదా. అట్లా ఇక నాయనమ్మ తాత పిల్లలు ఫ్యామిలీ వాళ్ళకు నాన్నమ్మ తాత వీళ్ళంతా మంచి సపోర్ట్ ఇస్తారు. ఇస్తారు వాళ్ళంతా సపోర్ట్ ఇస్తారు. ఎంత మా మంది పిన్ని sisters తనకి? ఒక సిస్టర్ చందుగా, ఒక సిస్టర్, ఇద్దరు అన్నదమ్ముళ్ళు. ఇద్దరు అన్నదమ్ముళ్ళు, ఒక చెల్లి. అట్లా అన్నదమ్ములు మంచిగా ఉండేది, చెల్లె కూడా బాగుంటుంది. ఇప్పుడు కూడా వాళ్ళు అట్లా మంచిగా కలిసిమెలిసి ఉంటారు. అంటే పవిత్ర పరిచయం తర్వాతనే ఈయన డిప్రెషన్ అయిపోయింది, ఫ్యామిలీని ఇట్లా దూరం పెట్టి దూరం పెట్టేసుకుంటా అంతే. అట్లా ఫ్యామిలీని గిట్ట దూరం పెట్టేసుకుంటాం. ఇక పవిత్ర ఎప్పుడైతే యాక్సిడెంట్లో చనిపోయిందో అప్పటి నుండి మాకు తెలిసింది మా అందరికీ. అప్పటి వరకు మాకు తెలియదు ఇట్లా అని, ఇట్లా పవిత్రతో మ్యారేజ్ అయింది, ఇట్లా ఉన్నాడని తెలియదు మాకు ఎవరికి. సూసైడ్ చేసుకుంటున్నారు. మెయిన్ పవిత్రనే అండి. మా తమ్ముడు అది చేసుకునేంత పిరికోడేం కాదు, ధైర్యం గల్లోడేవాడు. ఎట్లా అయిపోయిందో ఏమో, వాడు మొత్తం డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు పవిత్ర గురించి. ఎన్నిసార్లు చెప్పాము మేము ఇక్కడ. మా యాక్సిడెంట్ తర్వాతనా యాక్సిడెంట్ కంటే ముందు నుంచి ఆమెకు అడిక్ట్ అయిపోయింది అవి? యాక్సిడెంట్కి ముందు నుంచే వాడు 8 years నుంచి ఆ ఇండస్ట్రీలోకి పోయిన నుంచే అంతే. ఇక్కడ ఇంకా భార్య ఉంది, మా పిన్ని ఉంది, మా బాబాయ్ ఉన్నారు. వాళ్ళు వస్తుండే పోతుండే, మేము ఇక్కడ చూసుకో అక్కడ చూసుకురా అని అన్నాం. వాడు ఎక్కువ మటుకు అక్కడే పవిత్రతోటే ఎక్కువ స్పెండ్ చేసేవాడు. ఎన్నోసార్లు చెప్పాము. యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా నేను ఫోన్ చాలా తక్కువ, రేర్గా వచ్చేవాడు. యాక్సిడెంట్ అయినాక ఒకసారి వచ్చిపోయింట్లే. మణికొండలో ఉన్నది ఇల్లు ఎవరిది అది? అదేమో అది మా వీడిదే అని అన్నాడు. మరి ఇంకా కన్ఫర్మ్ అయితే మాకు తెలియదు. పవిత్రదో మరి చందుదో తెలియదు. ఫోన్ చేస్తే కోలుకున్నాడు, మంచిగానే ఉన్నాడు. తలకు దెబ్బ తగిలింది, చేతికి దెబ్బ తగిలింది, మంచిగా కోలుకున్నాడు. మరి ఇది ఎట్లా చేసుకోవడం ఏమో, మాకు తీరని దుఃఖం పెట్టిపోయాడు. మాకు ఇప్పుడు శిల్పాన్ని చూసుకునేవాడు, ఆమెను కూడా చూసుకునేవాడు. అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళలేదని చెప్పేసి వచ్చాడు, చందు వచ్చాడు, ఒకసారి చూసుకున్నాడు. వాళ్ళ అమ్మ నాన్నని చూశాడు, శిల్పాన్ని చూశాడు, పిల్లల్ని కూడా చూశాడు. బాగానే ఉన్నాడు. మేమే చెప్పేవాడిని, అక్కడ చూసుకో ఇక్కడ చూసుకోరా, ఉండు పో వెళ్ళు, అది జాబ్ కదా, వెళ్ళేవాడు ఉన్నవాడు, అంతా హ్యాపీగా ఉన్నాడు. కానీ సడన్గా ఇది డిసప్పాయింట్ అయిందో ఏమి, డీప్గా అయిపోయిందో మరి ఏమైందో, మేమే స్టన్ అయిపోయినాం ఇట్లా అయిపోయింది అని. చంద్రకాంత్ మీకు ఏ విధంగా తెలుసా మీకు పరిచయం? అంటే మాకు మా చిన్న బస్ అని ఏది దోసు ఇది మా దగ్గరకు వస్తే మా ఇంటికి వస్తున్నాయి, మా సార్ వాళ్ళ ఇంటికి వస్తున్నాయి, వచ్చి తాయి తిని పోతుండే, అంతా చేస్తుండే, అంతా మరి మంచిగా ఉంటుండే, చిన్నప్పటి నుంచి దోస్తా మీకు? ఓకే. అంతా ఇది చేస్తుండే. వచ్చేటప్పుడు మనం ఏం చేస్తుండే, మా టూర్కి అంటే మేము టూర్కి పోతుండే ఎక్కడ అంటే మరి ఫామ్ హౌస్ హౌస్ ఇక పవిత్ర గురించి, ఈ చంద్రశేఖర్ గురించి మీకు ఏ విధంగా తెలుసు? అంటే నాకు మా చెన్నై కోసం గురించి ఏం తెలుసు. ఇప్పుడు కలిసావు కదా, వాళ్ళు ఏ విధంగా తెలుసు? అంటే మా దోసు అంటే శ్రీనివాస్ అని మా ఫ్రెండ్స్ ఆయన కల్పించి నాకు అంతే, నాకు ఏం లేదు. అంటే మా శ్రీనివాస్ అని మేము ఏ ఫామ్ హౌస్ ఏమో ఉంటే మేము అంటే మేము ఏ దావా చేసుకుంటే మేము ఏ బయట పోతాం, అది కన్నా అంతే. అంటే పవిత్ర యాక్సిడెంట్ తర్వాత ఇప్పుడు చందు మీతో ఎప్పుడైనా కలిసి మాట్లాడిందా? ఏ కలలే ఆయనకు ఇది 2 మిస్సెస్. అంటే ఫస్ట్ మిస్సెస్ మన ఈడు ఉంటుంది, మన ఈ సెకండ్ మిస్సెస్ ఆడు ఉంటుంది, మండికొండలో ఉంటుంది. అప్పుడు
మా మేము పోయినాము, మాకు వెళ్ళి దావత్ చేసుకుని మేము తిందాం తాగినాం ఇంత చేసినాము వచ్చినాము. అలా వీళ్ళు మళ్ళీ ఏ షూటింగ్ పోతాం విషయాన్ని వీళ్ళు ఏ షూటింగ్ పోతున్నారు. ఆ షూటింగ్ ఆ పేటకు మన ఏ రాణి గుద్దిలంట వీళ్ళకు, రాణి గుద్దిలంట. రాణి గుద్దిలకు ఈ మధ్యలో అంటే మా భార్య మన మిస్సెస్ మన ఏ అంటే ఆంధ్ర ఫాస్ట్గా మన మన చనిపోయిన విషయాన్ని మాకు తెలిసింది. తెలిసే వాళ్ళకు సూసైడ్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు మన ఇది ఫస్ట్ బాడీ ఉంది కదా, ఇప్పుడు ఆ ఫస్ట్ బాడీ కోసం మన వెళ్ళి సెకండ్ బాడీ ఉంది కదా, ఆమె గురించి మన సెకండ్ భార్య అంటారు, తను పెళ్లి చేసుకోలేనా ఉంచుకున్నా ఆమె అంటే ఉంచుకున్నారు ఆమెని. అంటే ఆమె ఇష్టం ఆమె ఉంది, ఈయన ఇష్టం ఈయన ఉంది అంతే. మేము పుట్టి పెరిగింది విజయమల్ల బజారే. మాకు చెంది అంటే మాకు చిన్నప్పటి నుంచి దోసు. మేము ఏది ఉన్నా ఏం చేసినా ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ నుంచి మంచిగా అయిపోయాడు మాకు కూడా. మేము కూడా అయిపోయాను, మేము కూడా కూర్చో అయిపోయినాం. ఇట్లా సడన్గా ఇట్లా అయిపోయినా మాకు కూడా తెలియదు. అట్లా అని చెప్పేది మేము కూడా మస్తు బాధపడుతున్నాం. మా ఫ్రెండ్స్ నుంచి కూడా అందరు ఒకటే అన్నది. ఆయనకి ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు. అలా పిల్లకి ఇప్పుడు ఎవరు చూస్తారు బాధ్యత? మేము కొంచెం గవర్నమెంట్ అయినా లేకపోతే ఎవరైనా ఇంకో వాళ్ళ మమ్మీ డాడీ అయితే వాళ్ళకి హెల్ప్ లేదు, వాళ్ళే ఇంకా ఏజెస్ మొత్తం. ఇప్పుడు ఈమె కూడా ఒక వీళ్ళనే చూసుకోనికి ఇలా ఈమె వచ్చింది కనీసం అట్లా.